హాయ్ అండి అందరికీ, నా పేరు జగన్. వెల్కమ్ టు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి గూడవల్లి అండి. ఇది మనకి ఎన్హెచ్ హైవేకి చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండ్ గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి కొన్ని ఇండివిజువల్ హౌసెస్ అనేవి సేల్కి ఉన్నాయండి. మేము కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఈ వెంచర్లో. ఇప్పుడు మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నామండి. మనకి ఎంట్రన్స్కి వెళ్ళడానికి కూడా లోపలికి సెక్యూరిటీ గార్డ్ అనేది కంపల్సరీ 24/7 అనేది ఉంటారండి. ఇప్పుడు మనకి ఇందులో ఇండివిజువల్ హౌసెస్ అనేవి సేల్కి ఉన్నాయండి. మనకి ఇవన్నీ సింప్లెక్స్ హౌసెస్. టోటల్గా వెంచర్ చూస్తే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 40 feet సీసీ రోడ్స్ అన్నీ, ఇందులో ప్లాంటేషన్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చూడండి సార్, ఇందులో హౌసెస్ అనేవి సేల్కి ఉన్నాయి. అంటే సేల్ కంటే ఏంటంటే ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మేము ఏమైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి హౌసెస్ అనేవి. ఇప్పుడు కొత్తగా మేము మళ్ళీ కొన్ని హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అవి అండర్ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు జరుగుతుందండి ఆ కన్స్ట్రక్షన్ అనేది. ఆల్రెడీ మేము పైల్ క్యాప్స్ వేస్తున్నాము. చూడండి, ఇప్పుడు మనకి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మేము ఇందులో హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫౌండేషన్ స్టేజ్లో ఉన్నాయి హౌసెస్ అనేవి. ఇందులో మనం కాలమ్స్ అనేవి రేస్ చేస్తున్నాము. ఫౌండేషన్ పైల్ క్యాప్స్ అన్నీ అయిపోయినాయి. చూస్తే కనుక హౌసెస్ అనేవి వరుసగా మేము స్టార్ట్ చేసామండి. ఇందులో మనకి 183 square yards నుంచి ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఈస్ట్ ఫేసింగ్లో 183 square yardsలో మేము హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. మనకి 1105 SFT వస్తుందండి టోటల్గా బిల్డప్ ఏరియా అనేది. ఈ మనకి హౌస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ మేము కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి. చాలామంది కస్టమర్స్ మమ్మల్ని ఇంకేమన్నా హౌసెస్ ఉంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తే చెప్పమని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నామండి. మళ్ళీ ఇందులో హౌసెస్ అనేవి స్టార్ట్ చేసాము. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుగానే బుక్ చేసుకుంటే మనకి మంచి హౌస్ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. ఇందులో కనుక చూస్తే మొత్తం మేము ఏమైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే వాడుతున్నామో అంతా మీకు బుక్లెట్లో ఇస్తాము. అదే మెటీరియల్ వాడడం అనేది జరగడం జరుగుతుంది. ఇందులో మేము వాడే ఐరన్ కానీ సిమెంట్ కానీ బ్రిక్ కానీ ఏదైనా క్వాలిటీనే వర్క్ అనేది మేము వాడడం జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఒక ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉన్న హౌస్ అనేది చూపిస్తానండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది ఏంటంటే చూడండి సార్, ఎంట్రన్స్ గేట్ ఇలా వస్తుందండి. ఎలివేషన్ కూడా సేమ్. ఇప్పుడు మేము కొత్తగా కట్టే హౌసెస్ కూడా సేమ్ ఎలివేషన్ ఇలాగే వస్తుందండి. ఇప్పుడు చూద్దాం రండి. ఇందులో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది ఫ్రంట్ కూడా చాలా ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, హౌస్ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇదంతా ఓపెన్ స్పేస్. మనకి ఈ ప్లేస్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి లోపలికి ఎంట్రన్స్ చూస్తే ఎదురు మనం ఇది మెయిన్ డోర్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈస్ట్ ఫేసింగ్ మనకి చూడండి ఎలా ఉంది అనేది. ఇదంతా మనకి ఫ్రంట్ హాల్ వస్తుందండి. ఇదంతా హాల్. ఇది కిచెన్ కూడా మనకి రైట్ సైడ్ రావడం జరిగింది. మనకి డైనింగ్ స్పేస్ చూద్దాము. ఇది వచ్చి మనకి డైనింగ్ స్పేస్ అండి. కిచెన్ ఓపెన్ కిచెన్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేయించుకున్నారు. ఇది వచ్చి మనకి డైనింగ్ స్పేస్. ఇది వచ్చేసి ఇదొక బెడ్రూమ్ అండి. ఇది చూడండి, ఇది మనం కిడ్స్కి అనుకోవచ్చు. కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది మనకి ఇంటీరియర్ వర్క్స్ అనేవి కస్టమర్ చేయించుకుంటున్నారు. మనకి ఇందులో టోటల్గా యూపీవీసీ విండోస్ వాడారండి. ఇది మనకి ఐరన్ గ్రిల్తో మనకి ప్రతి ఒక్క రూమ్కి మనకి వాష్రూమ్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో హౌసెస్ అనేవి సేల్కి ఉన్నాయండి. ఇందులో మనకి వెంచర్లో హైలైట్స్ చూస్తే కనుక మొత్తం అన్ని 40 feet సీసీ రోడ్స్ అండి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మీకు చూస్తే కనుక ఇందులో మొత్తం ప్లాంటేషన్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మంచి లొకేషన్ అండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈ లొకేషన్కి మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర అండి. గూడవల్లి అనేది మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి కానీ మనకి విజయవాడకి కానీ చాలా దగ్గర. అండ్ గూడవల్లిలోనే మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. మనకి శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, మనకి ఢిల్లీ పబ్లిక్కి కూడా చాలా దగ్గర అండి. ఇది అన్ని ప్లేసెస్కి చాలా మంచిగా దగ్గరున్న లొకేషన్ అండి గూడవల్లి అనేది. ఇందులో హౌసెస్ మేము కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసాము. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇందులో మన ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే కనుక మొత్తం 40 feet సీసీ రోడ్స్ అండ్ మనకి అండర్ గ్రౌండ్ కేబులింగ్ అండి. మొత్తం కరెంట్ కానీ వాటర్ కానీ అన్నీ మనకి ప్రతి ఒక్క ప్లాట్ దగ్గరికి మన కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడైతే అండర్ గ్రౌండ్ కేబులింగ్ అనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఓపెన్ డ్రైనేజ్ అనేది ఎక్కడా లేదు. సో దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి ప్లాట్ సైజెస్ కూడా కొన్ని డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. అంటే కార్నర్ బిట్స్ ఉన్నాయి, 220 square yards, 189 square yards, అలా చిన్న కొన్ని డైమెన్షన్స్లో హౌసెస్ అనేవి ఉన్నాయి. సో మీకు ఈ లొకేషన్లో ఈ ప్రైస్లో అసలు ఎక్కడా లేదంటే మేము ఇచ్చే ఇమ్యూనిటీస్ పరంగా శ్రీ బ్రహ్మణ టౌన్షిప్ అంటే మేము ఎక్కడ ఇచ్చిన ప్రాజెక్ట్స్ అనేవి
స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ వెంచర్కి టోటల్గా క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా వచ్చేసిందండి. మనకి రేరా అప్రూవల్ కూడా ఉంది, మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనం తీసుకునే హౌస్కి మనకి మంచిగా బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా మంచిగా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. చాలా ప్లెజెంట్ ఏరియా, సిటీకి చాలా దగ్గర, అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చూసుకుంటే మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ, హెచ్సిఎల్ కానీ ఇవన్నీ చాలా దగ్గరగా ఉన్నాయండి. యాక్చువల్లీ హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అయితే చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ ఇది. మనం సిటీకి అండి, ఏదైతే మనకి సిటీకి మనకి వాల్మార్ట్ కానీ, డెకాథ్లాన్ కానీ ఇవన్నీ చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది.